మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం మనం తానూరు మండలం బోందిరెడ్డి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ హాఫ్ ఎక్కర్లో, కేవలం అర్ధ ఎక్కర్లో దాదాపు 30 రకాలు, 25 నుంచి 30 రకాల ఇక్కడ పండ్ల చెట్లను సిందే సాయినాథ్, బోందిరెడ్డి గ్రామానికి చెందిన సిందే సాయినాథ్ యువ రైతు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో ఇక్కడ పండించడం జరుగుతుంది. మరి రీసెంట్ 2024లో కూడా వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కూడా అవార్డు అందుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దాని గురించి మనం స్పష్టంగా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ సిందే సాయినాథ్ గారు మల్టీ లేయర్ ఫార్మింగ్ చేస్తున్నారు. మరింత వివరాలు మనము పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయినాథ్ గారు. మీరు చేస్తున్నటువంటి వ్యవసాయం మహా అద్భుతంగా ఉంది. ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలపండి. మీరు ఈ హాఫ్ ఎక్కర్లో ఎన్ని రకాల మొక్కలు పెంచారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, దానికి ఏమేం పండ్ల తోటలు పెట్టారు? నమస్కారం, నేను సాయినాథ్ చిందే. గత 3 సంవత్సరాల నుంచి ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్ ఏంటంటే డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి 5 అంచెల పద్ధతి. దీన్ని 5 లేయర్ మోడల్ అని అంటారు. సో దీంట్లో దగ్గర 20 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. దీంట్లో అరటిలోనే 9 రకాల అరటి చెట్లు ఉన్నాయి. మొత్తం దేశీ వంగడాలు అవి. కేవలం అరటి మొక్కలలో 9 రకాలు. అట్లా మనము 9 రకాల అరటి చెట్లను మనం ఈ కేరళలో దొరికినటువంటి ఆ రకాలని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర వెరైటీస్, సో మన తెలంగాణ వెరైటీస్ అలా మనం తీసుకొచ్చి దీంట్లో ఫామ్ చేయడం జరిగింది. సో ఈ అరటి విత్తనాలు అంటే అరటి సీడ్ ఎక్కడ, అంటే కేరళ కానివ్వండి, ఇటు మహారాష్ట్ర, తమిళనాడు, అక్కడ నుంచి ఎలా సేకరించారు? అయితే ఎవరైతే మనకు పరిచయస్తులు ఉన్నారో, పాలేకర్ విధానం లోపల ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ ద్వారా మనం ఈ సీడ్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మనం పెట్టడం జరిగింది. సో మనం పెట్టడమే కాకుండా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు కూడా ఇది ఇచ్చి వాళ్ళని కూడా వీటిని పెంచమని చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే దేశవాళీ విత్తనాలు ఇప్పుడు దొరకట్లేదు. దాన్ని కాపాడడం కోసము మన యొక్క బాధ్యత కాబట్టి సో అలా మనం చేస్తున్నాం. అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మల్టీలేయర్ ఫార్మింగ్ లోపల ఏ విధంగా మనము చేస్తాం అనేటువంటిది. సో ఫస్ట్ ఏంటంటే ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ లోపల ముఖ్యంగా ఏంటంటే ఈ పెద్దగా పెరిగే చెట్లు ఏవైతే ఉన్నాయో దాని యొక్క మధ్య దూరము 20 ఫీట్లను పెడతాము. ఇది ఈ మొక్కకు ఆ మొక్కకు మధ్యలో 20 ఫీట్. ఇది రామఫలం. ఇది చాలా పెద్దగా పెరుగుతుంది. తర్వాత అది అక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇది మామిడి. ఇది కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. సో ఈ పెద్ద పెరిగే చెట్లు ఏవైతే ఉన్నాయో 20 ఫీట్ల డిస్టెన్స్ లో పెట్టి దాని లోపల 10 ఫీట్ల డిస్టెన్స్ లోపల ఇలా మనము ఈ సీతాఫలం కానీ, తర్వాత చిన్న మొక్కలు జామ కానీ అటువంటి పెట్టుకొని, తర్వాత దీని మిడిల్ లోపల మనము సో ఈ విధంగా మనము కస్తూరి సుగంధి అనేటువంటి కేరళ అడవులో ఉండేది. ఇదేనా కేరళ అడవుల్లో? ఇది ఏంటంటే యాంటీ క్యాన్సర్. ఇది దీంట్లో క్యాన్సర్ కి తగ్గించే కారకాలు చాలా ఉంటాయి కాబట్టి దీన్ని మనం పోషిస్తున్నాము, దీంట్లో పంట వేస్తున్నాము. సో ఇది 3 సంవత్సరాలు అవుతుంది. అయితే సో ఇది క్రాప్ మనకి వచ్చింది. ఇది బాగా లోతులో ఉంటాయి. అవునా? సో యాక్చువల్ ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ చేసినట్టయితే ఇలా ఈ విధంగా మట్టి అనేటువంటిది ఈ విధంగా తొందరగా రాదు. అయితే మనము న్యాచురల్ ఫార్మింగ్ లో చేస్తున్నాం కాబట్టి సో ఏదైతే పసుపు ఏదైతే ఉందో చాలా తక్కువ మన క్వాంటిటీ వస్తుంది. దీని లోపల క్యాన్సర్ ని తగ్గించే కారకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా మంచి సీడ్ అన్నమాట ఇది. సో మనం ఇంటి కోసం వేసుకున్నాము. ఎవరైతే క్యాన్సర్ సోకిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే మనము ఈ సీడ్ ని వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము. వాళ్ళకి ఆ జబ్బుని నివారించడం కోసం, కావడం కోసము వాళ్ళకి మనం ఫ్రీగా ఇస్తున్నాం. సైజ్ చూసుకుంటే చాలా చిన్న ఉంది. అంటే ఇక్కడ మన దగ్గర దొరికే పసుపుకు ఈ పసుపుకు అంటే ఇది మెడిసిన్ ప్లాంట్ అన్నమాట. సో మనం కమర్షియల్ గా చేసేది వేరే, ఇది మెడిసిన్ కాబట్టి చాలా తక్కువ సైజ్ లో వస్తుంది. సో ఇది మన హెల్త్ కి మంచిది కాబట్టి ఇలా మనము ఈ ఫార్మింగ్ లో కూడా చాలా బాగుంటుంది. సో దీని పక్కన ఇది మునగ. అవునా? ఈ మునగ ఎందుకోసం అంటే మన గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ ని తీసుకొని మనకి మంచి నైట్రోజన్ ని అందిస్తుంది కాబట్టి మునగ చాలా అవసరం. దాంతో పాటు ఇది మళ్ళా దీన్ని తెంపేసి దీంట్లోనే వేసినట్టయితే మంచిగా దీని ద్వారా మనకి ఎరువు తయారవుతుంది. సో అట్లా ఇదొకటి. తర్వాత దీని పక్కనే మనము ఫ్యాషన్ ఫ్రూట్ ని పెట్టుకున్నాము. అవునా? సో దీని కిందికి రండి. ఇలా ఒక చెట్టు పైన ఇలా లోపలికి రండి. ఇదిగో
ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అన్నమాట. మనము ఒక చెట్టు పైన ఈ తీగని వదిలేసినట్టయితే ఫ్యాషన్ ఫ్రూట్స్ వచ్చాయి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఏంటంటే ఇవిడికి ఎలా ఉపయోగిస్తారు? ఇది ఏంటంటే దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. సో సి విటమిన్ ఏదైతే అధికంగా ఉంటుందో అది దీన్ని సేవించినట్టయితే మనకి చాలా బాగా హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది, చాలా మంచిది. ఇలా మనము ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు అవుతాయి? మీరు 3 సంవత్సరాలు అవుతుంది. అయితే మొక్క మీద మనం అసలు ఒక చెట్టు మీద ఈ తీగని వదిలేసాము. ఆ మొక్కతో పాటు మనకి ఈ విధంగా ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇలా వస్తే ముందుకి ఇవి ఏమైనా పండు రకంగా అయ్యే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇలా గ్రీన్ ఉన్నప్పుడేనా? లేదు, పండు అవుతుంది. అవును. అయితే ఇంకోటి ఇటు వచ్చినట్టయితే ఇది సూది నిమ్మకాయ. అవును. దీనికి మొన్ననే మనము కటింగ్స్ చేసాము. సో ఇక్కడ అయినా పిందెలు కూడా పిందెలు స్టార్ట్ అయినాయి. సో చాలా పెద్ద వస్తాయి, బాగా లావు సైజులో ఇంత పెద్ద వస్తాయి. ఇది ఎందుకోసం ఉపయోగిస్తారు? ఇది కడుపులో ఉన్నటువంటి చాలా దానికి ఉపయోగపడతాయి. సో ఇది గ్రేప్స్ చెట్టు మొన్ననే మనం నాసిక్ నుంచి తెప్పించుకున్నాము. 5 రకాల గ్రేప్స్ తీసుకురావడం జరిగింది. సో మన దగ్గర కూడా మనం బయటకు వెళ్ళి గ్రేప్స్ తీసుకోకుండా మన పంటలనే అలా. సో ముందుకు రండి. సో దీంట్లో చూస్తున్నారు, ఇగో మనము వంకాయ వేసాము. వంకాయలు రకాలు ఇవి దగ్గర 4 రకాలు ఉన్నాయి. అవునా? సో మనము వదిలేసి ఇది చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు గ్రేప్స్ కూడా పైకి వెళ్తుంది ఈ తీగ. అయితే మీరు ముందుకి చూడొచ్చు ఇలా. సో ఇది బీర తీగని మనం దీనిపైన వదిలేస్తే మనకు తీగ అనేటువంటి ఇలా వస్తుంది. ఇది ఆల్ఫాన్స్ చెట్టు, ఇది మామిడి. దీనిలోనే ఇవి కేరళ వెరైటీస్. దానిపైన ఇది రెడ్ రకం మన దగ్గర దొరకాయి ఎక్కువ శాతం తమిళనాడు, కేరళ. అవునవును, ఆ సైడే మనం అరటి పండ్లు చూస్తాం. ఇది రెడ్ రకానికి చెందింది. ఇప్పుడు శబరిమల యాత్ర వెళ్ళేటప్పుడు అక్కడక్కడ బాగా అంటే బాగా ఈ కాయలు అక్కడ లభిస్తాయి. ఇదిగో దేశవాళీ, ఇది కరివేపాకు మీరు చేసేసి చూడండి. సో అదిగో ఇది మామిడి. అవునా? సో ఇప్పుడు మార్కెట్ లో దొరికే కరివేపాకు స్మెల్ ఉండదు, ఇది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా. అవును. ఇదిగో మిర్చి. అవునా? ఎటువంటి స్ప్రే లేకుండా మనకు మిర్చి బాగా పండిస్తున్నాము. సో దీంట్లో మనకు ప్రతిదీ వస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, సీతాఫలం, అరటి ఎటువంటి స్ప్రేస్ లేకుండా, ఎటువంటి ఎరువులు లేకుండా న్యాచురల్ గా ఇంత బాగా పండిందంటే అక్కడ కూడా నిజంగా ఇక్కడ కూడా చాలా చాలా అద్భుతం. మనం దీన్ని అనుసరిస్తే నిజంగా చాలా మంది ఇది చేయొచ్చు. సో మార్కెట్ లో దొరికే అరటి కంటే ఇది ఎక్కువ స్వీట్ గా ఉంటుంది. ఇది మహారాష్ట్ర వెరైటీ. మన దగ్గర అర్ధాపూరి వెరైటీ అని మనం పెట్టేవాళ్ళు ఇంతకు ముందు. సో ఆ వెరైటీ చాలా బాగా పండుతుంది, మళ్ళీ చాలా స్వీట్ ఉంటుంది. ఇప్పటికి అంటే ఈ మక్కటానికి సైజ్ వచ్చేసరికి అంటే మీరు తెంపుతారు కదా, తెంపిన తర్వాత ఎట్లా మక్కేసి దాన్ని ఏం చేస్తామంటే న్యాచురల్ గా పండిస్తాం దీన్ని. ఏదైతే పిడికలు ఉంటాయి కదా, పిడికల్ని అగ్గిపెట్టి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే బూడిది కాదు, దాంట్లో పొగ వస్తాయి కదా, పొగకు పట్టినట్టయితే ఒక 10 నిమిషాలు ఇది మొత్తం హీట్ ఎక్కుతుంది. అప్పుడు దాన్ని మనం ఒక రూమ్ లో పెట్టేయాలి. రూమ్ టెంపరేచర్ లోపల మొత్తం ఒక హీట్ గా ఉండేటట్టు పెట్టేసి దానిపైన ఒక బొంత కప్పినట్టయితే ఒక 8 days లో మక్కిపోతుంది. దీనికోసం బయటకు వెళ్ళి ఏదో కెమికల్ తీసుకొచ్చి దీనికి మక్కించడానికి అవసరం లేదు. సో అట్లా ఇది బార్బడస్ చెర్రీ ప్లాంట్. ఇది దీంట్లో కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అవునా? ఇది బార్బడస్ చెర్రీ. రాలేదు, వచ్చాయి ఇంతకు ముందు. సో అది తీసుకున్నాము. సో ఇదిగో ఇది చూడండి, ఇక్కడ కూడా అరటి గెల ఇప్పుడు పడుతుంది. ఇక్కడ ఈ 3-4 చెట్ల ఇప్పుడు ప్రస్తుతానికి అరటి చెట్లు అనేసరికంటే ఇవి ఒకటే దగ్గర అన్ని పెరుగుతున్నాయి. అవును, పెరిగిన తర్వాత తిరుగులో కూడా చూస్తున్నట్లయితే అన్ని చెట్లకు కూడా గెలలు వస్తున్నాయి. ఇప్పుడు అదే ఇక్కడ సమీపంలో అంటే ఇక్కడున్న సీడ్స్ కు రావు, మన దగ్గర హైబ్రిడ్ కి రావు. అదే అవునవును. ఇంకోటి ఏంటంటే ఇదిగో చూడండి, సో మనము ఇంటర్ క్రాప్ గా మనం ధనియాలు వేసుకున్నాం. ఇంతకు ముందు మనం దీంట్లో పెసర వేసుకున్నాము ఇంటి కోసం. పెసర అయిన తర్వాత ధనియాలు వేసుకున్నాము. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనము వేరుశనగ వేస్తాం. అంటే మనకు 3 క్రాప్లు దీంట్లో మనకి అవసరం వచ్చినట్టు ప్రతి ఒక్కటి వస్తున్నాయి అనమాట. ఇది లక్ష్మణ ఫలం, రామఫలం చూసాము, లక్ష్మణ ఫలం. ఇది బార్బడస్ చెర్రీ, ఇది పప్పయ. ఇది పప్పయ పైన లోకల్. అవునా? లోకల్ వెరైటీ, అన్ని లోకల్. ఇదిగో ఇది చూడండి, ఇది గెల, అరటి గెల. ఇది చక్కెరకేలి. ఇది చక్కెరకేలి కాదు, ఇది వేరే వెరైటీ. సో కూడా పైన మక్కుతున్నాయి చూడండి. సో అది వేరు, అది చూడండి, అది దాంతో కర్రీస్ చేసుకుంటారు. అరటి వేరు, చాలా లావుగా పెద్దగా సైజ్. కూడా కేరళలో చిప్స్ బాగా అమ్ముతారు, చిప్స్ చేస్తారు వాటితోని.
మనం చిప్స్ వేసి వాటిని మనం అవును. అలా వాడుకోవచ్చు అనమాట. సో తమిళనాడు కేరళ మొత్తం అదే ఎక్కువ. అవునవును అదే రెడ్ అవును. ఇటువంటి చక్కెర కేలి మీకు చూపిస్తాను. జామ పండ్లు. ఇది జామ, అవునా? సో ఎటువంటి ఇది లేకుండా మనం జామ ఇవి పండిస్తున్నాము. మొత్తము పక్షులు వచ్చి రామచిలుకలు వచ్చి తిన్నట్లు తినేస్తున్నాయి. మొత్తం ఇదిగో ఇది రెడ్ జామ. రెడ్ ఉమ్, ఆకులు కూడా మొత్తం టోటల్ రెడ్ గానే ఉన్నాయి. అవునవును. సో ఈ దానికి ఇప్పటి వరకు ఏమైనా ఏం కాయలు? కాయలైనాయి. అయినాయా? ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇంతకుముందు మన పాత కాలంలో వచ్చి ఆ, పండేటువంటి అవునవును. అనేటువంటిది ఇది ఈ సైజు. ఇది ఇప్పుడు ఇవి కనిపిస్తాయి. టమాటా. ఇవి దాదాపు కనపడట్లేదు, ఇవి చాలా ఒక వేరుగా. 10-15 సంవత్సరాల క్రితం కనిపించేవి. చాలా ఇప్పుడు పెద్ద ఈ టమాటా. టమాటా అవును. దీంట్లో టేస్ట్ కూడా బాగుంటది, టేస్ట్ పులుపు బాగుంటది, రకం, పులుపు కూడా ఎక్కువ బాగుంటది. ఉంటది. ఎటువంటి చింతపండు అవసరం లేదు అవునవును. అనమాట. సో ఇది నారింజ, నారింజ, ఇది పప్పయ్య, ఇది జామ. ఇటువైపు వస్తే ముందర మీకు చూపిస్తాను. మెల్లెరే ఇదిగో చూస్తున్నారు కదా, దీంట్లో మనం వెళ్తా ఉంటే అవును. ఎంత ఎన్ని మన తేనెటీగలు, తేనెటీగలు న్యాచురల్ వ్యవసాయం అవును. లోపల ఖచ్చితంగా తేనెటీగలు వస్తాయనేటువంటి దానికి నిదర్శనం ఈ క్రాప్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ కి ఆకర్షించి మొత్తం చాలా తేనెటీగలు. తేనెటీగలు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా న్యాచురల్ తేనె కూడా మీకు లభిస్తుంది. లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది యాపిల్, ఇది హ్యాపీ. హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించినటువంటి యాపిల్. ఇది. Apple. దీనికి ఫ్లవరింగ్ ఫ్లవర్స్ వస్తుంది. స్టార్ట్ అయ్యాయి. ఇది ఫ్లవర్స్ పెట్టి స్టార్ట్ మనము అయ్యాయి. సంవత్సరం అవుతా ఉంది. అవును. సో సంవత్సరం లోపల ఇంత పెద్ద ప్లాంట్ వచ్చింది. ఇది 50 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కూడా మనకి వచ్చేటువంటి హైబ్రిడ్ మొక్క అన్నమాట. సో ఎంత, మనకు మొక్క కాస్ట్ ఎంత పడ్డది? మనకి మొక్క కాస్ట్ మనకి ఇక్కడ తేవటానికి 600 రూపాయలు 600. పడింది. సో అది ముందర పోతే ఏదేమైనా బోంద్రెడ్డి గ్రామంలో కూడా యాపిల్ మీరు పండిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మన ఇది సంత్రా, బత్తాయి. బత్తాయి. బత్తాయి, సంత్రా కాదు, బత్తాయి. ఇప్పుడు చూసినట్టయితే దీనికి ఎటువంటి మనం ఇది వాడలేదు, కెమికల్స్ ఏం లేవు. అసలు మీరు వాడేది మీకున్న వ్యవసాయంలో ఎటువంటి కెమికల్స్ లేవు. మన ఇంటి కోసము ఒక 2 చెట్లు పెట్టుకున్నాం. సో చాలా అట్లా ప్రతి ఒక్కటి మనం పెట్టుకోవడం వలన మనకి ఇంటికి సరిపడా ఇక్కడ చాలా బాగా గుత్తులు కాశాయి. ఎటువంటి చాలా అంటే చాలా బాగా కాశాయి. ఎటువంటి కెమికల్స్ లేవు. అవును. ఇదిగో ముందర చూసినట్టయితే ఇగో దీంట్లోనే మనం మిర్చి పంటను వేసుకున్నాము. అవును. సో మిర్చితో పాటు ఇదిగో ఇది సపోటా. క్రాప్. ఇది సపోటా. సో 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు చాలా క్రాప్స్ అదే, అదే, వస్తున్నాయి, మొగ్గలు దీనికి కూడా వస్తున్నాయి. స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా బత్తాయి, బత్తాయి, అది జామ. జామ. నెక్స్ట్ ఇది చింత, హైబ్రిడ్ చింత. అవును. ఇది ఇదిగో హైబ్రిడ్ చింత. సంవత్సరం పాటు అయింది ఇది పెట్టి, ఎక్కువ రోజులు కాలేదు. అవునవును. ఓ 2-3 చింత చెట్లు ఇది కనిపిస్తాయి. ఇది సపోటా. అవును. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ కూడా స్టార్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇది ఇది గ్రీన్ కలర్. అది వాటర్ యాపిల్ కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. స్టార్ట్ అయిన పూత వచ్చింది. ఇదిగో చాలా చూస్తున్నారు. అధికంగా ఉంది పూత కూడా. ఇది రేగుపండు, రేగుపండు. యాపిల్ బేర్. ఇది ఒకటే ప్లాంట్ పెట్టుకున్నాము. ఇది ఏ వెరైటీ యాపిల్ బేర్? రెడ్ కలర్ ఇది. సో నెక్స్ట్ ఇది మనకి దీంట్లోనే ఎల్లి పెట్టుకున్నాము. ఎల్లి దీనిపైన గట్ల పైన మనము ఈ ముల్లంగి వేసాము. అవునా? సో ఇంటి కోసం సరిపడా వెల్లి, ఉల్లి. సో ఇది ఉల్లి అన్నమాట. ఇది ముందర. అవును, ఉల్లి. ఇది మనకి అల్లనేరేడు. అటు ఇవి ఉన్నాయి, అల్లనేరేడు. సో ఇది మామిడి. చూసారా? ఇప్పుడు ఈ సైజ్ లో ఉన్న హైబ్రిడ్ అంటే ఇవి ప్యూర్ దేశీ కాబట్టి చెట్టు బాగా పెరుగుతుంది. ఇంకా క్రాప్ రావడానికి ఒక 1 year పడుతుంది. 3 years. అదే ఇప్పుడు మార్కెట్ లో దొరికే సీడ్స్ ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే కాయలు. ఇదిగో ఉసిరి, ఇది చిన్న ఉసిరి. ఇదిగో చూడండి, మీకు ఉసిరి వచ్చింది, మీకు చూపిస్తాను. ఇదిగో చాలా బాగుంది. అవునా? చిన్న ఉసిరి గుచ్చులుగా వచ్చాయి. దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం పప్పు చేసుకోవచ్చు, పప్పుల్లో తీసుకోవచ్చు, తినవచ్చు. ఇదిగో చూడండి, చాలా ఎటువంటి రసాయనాలు లేకుండా ఇంత బాగా పండుతున్నాయంటే చాలా పులుపు ఉంటుంది. చాలా పులుపు ఉంది.
ఇవేమన్నా పండుగ మారే అవకాశం ఉంటుంది ఇలాగే వస్తాయి. ఇలాగ సో మనం తీసుకోవచ్చు ఇది. ఇది కాకులు పండుగ వచ్చి మారింది పడిపోతుంది. అనుకుంటే ఇది. అవును. సో ఇది మనం పాలకూర, మనం పాలకు, ఈ సొంపు, ఉమ్. దీంట్లోనే మనము ఉల్లి వేసుకున్నాము. ఇది చూస్తున్నది మీరు, అంటే ఇంటర్ క్రాప్ గా మనము ఉల్లి ఇప్పుడు వేసుకున్నాము ఈ సోపు మనం ఇంట్లో తినడానికి. ఆ, ఈ సోప్ కూడా అప్పట్లో ఒక 20 years బ్యాక్ ప్రతి వేసా. చేనులో ఉంటుండే. అవునవును. ఇప్పుడు మార్కెట్ లో కొనుకొచ్చుకుంటున్నాం. కొనుకొచ్చుకుంటారు. ఇది చక్కెరకేళి, ఆ. ఈ వెరైటీస్ చక్కెరకేళి, వేరే వేరే వెరైటీస్ అన్నమాట. ఈ దీంట్లో మనము ఇది కూడా తీసుకున్నాము. ఇది మన అరటి, మన కొబ్బరి, అంటే మన ఇంటికి సరిపడా కొబ్బరి కానివ్వండి, ఏదైనా కూడా మన ఇంటికి సరిపడా ప్రతి ఒక్కటి వేయాలనే ఉద్దేశంతో మనం ఇలా ప్రతిదీ తీసుకుంటున్నాము. సో ఇది ఉల్లి ఉల్లి, నారు. ఇక్కడ చూస్తే దోసకాయ కూడా, మా అమ్మ దోసకాయ కూడా ఉంది. చాలా హార్డ్ వర్కర్. ఉమ్. ప్రతి పని లోపల చాలా ఓర్పుతో, ఉమ్. సో ఎక్కడైనా కలుపు ఉంటే ఖచ్చితంగా తీస్తూ ఉంటుంది. సో నాకు ప్రకృతి వ్యవసాయం లోపల నిజంగా తోడ్పడుతున్నారంటే నిజంగా అమ్మ. మా అమ్మనే నిదర్శనం. మా అమ్మ లేకపోతే ఇవన్నీ చేసేవాడు, అవును. చేయడం అనేటువంటిది చాలా ఉండేది. కాబట్టి నిజంగా చాలా బాగా హార్డ్ వర్కర్. అమ్మ ఎట్లా అనిపిస్తుంది కొడుకు ఎటువంటి కెమికల్ లేకుండా వ్యవసాయం చేస్తున్నాడు? మీ కొడుకు ఎటువంటి కెమికల్ లేకుండా వ్యవసాయం చేస్తున్నాడు, మంచిగా అనిపిస్తుందా మీకు? మేము మంచిగా అనిపిస్తున్నది. ఇది మనము బంతి పూలు. ఇవి అవును. ఏంటంటే ముఖ్యంగా ఇది ఎందుకోసం ఉపయోగిస్తామంటే, బయట చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎల్లో ప్లేట్స్ పెడుతున్నారు. అవును. అంటే వాటిని ఎందుకు పెడుతున్నారంటే కొన్ని కీటకాలు అవి ఆకర్షితమై అవును. ఆ అవి ప్లేట్స్ కి అంటుకుంటాయి. అతుక్కుంటాయి. అంటే వేరే కీటకాలు ఏవైతే ఉంటాయో, క్రిమి కీటకాలు అవును. ఫస్ట్ ఈ ఎల్లో కలర్స్ ఫ్లవర్స్ కి ఆకర్షిస్తాయి. కాబట్టి వచ్చే క్రిమి కీటకాలు ఫస్ట్ దీని మీద వచ్చి వాళ్తాయి. అవును. కాబట్టి ఎటువంటి పంటకి నాశనం కాకుండా అవును. సో మనము ఈ బంతి పూలను పెట్టడం అవును. జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ లో చూస్తే ఎల్లో రెడ్ బంతులు ఇంత లావుగా ఉంటాయి. అవి ఇది దేశవాళీ వెరైటీస్, అవును. ఇవి హైబ్రిడ్ వెరైటీస్ కావు. కుంకుమ బంతులు అంటారు. అంతేనా? అవునవును. ఆ. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు బయట మనము ఎల్లో ప్లేట్స్ ఏవైతే పెడతారో వాటికి మంచి కీటకాలు, చెడు కీటకాలు కీటకాలు రెండు రెండు కూడా అంటుకుంటాయి. కాబట్టి అంటుకుంటాయి. మంచి కీటకాలను కూడా మనం చంపేస్తున్నాం. చంపేస్తున్నాం. అలా కాకుండా ఇవేం చేస్తా అంటే మంచి కీటకాలని ఆకర్షించకుండా చెడు కీటకాలను కీటకాలను ఆకర్షించి ఆకర్షించుకొని దాన్ని చంపడం అనేది అవును, జరుగుతుంది. సో దీంట్లో ఒక రకమైనటువంటి విషం ఉంటది. అవును. దీని ద్వారా చెడు కీటాలు కీటకాలు చనిపోవడం చనిపోవడం. అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అప్పట్లో పత్తి పంటకు గానీ ఏదైనా గానీ తిరుగులా ఆ. అంటే బార్డర్ క్రాప్ మొత్తము ఈ బంతి సాగు కనిపిస్తుండే. ప్రతి చేనులో అప్పుడు ఈ క్రాప్ ఉంటుంది. అవునండి. సో ఈ విధంగా మనము అంటే మన పొలం లోపల ప్రతి పండుని మనకు అనుగుణంగా మనం అవును. తీసుకోవాలనే ఉద్దేశంతో. సో ఇది అంజీరా, అవును. దగ్గర ఇవి 4-5 చెట్లు ఉన్నాయి. ఉమ్. సో మనకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని మన పొలంలోనే తీసుకుంటూ తీసుకుంటాం. మనము బయటికి వెళ్ళకుండా, అంటే ఇంత పెద్ద మొత్తంలో చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరు ఒక half ఒక acre. లేదు ఒక ఇది half- హాఫ్ ఎకర్ ఉంది. ఒక పావు ఎకరు. 35, 50, 80 స్క్వేర్ ఫీట్ల లోపల, అంటే ఫీట్ల లోపల మనం లోపల. పెట్టుకొని దీన్ని మనం చేసినట్టయితే ఒక నిజంగా కుటుంబానికి సరిపోయేటన్ని ఒక కుటుంబానికి సరిపోయే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం పెట్టుకొని మనం లాభాలని తీసుకోవచ్చు అవును. అనమాట. మనము బయటకు వెళ్ళి కెమికల్లో పండించినటువంటి ఫ్రూట్స్ కాకుండా, వెజిటేబుల్స్ కాకుండా, ప్రతి ఒక్క వ్యవసాయదారుడు భూమి ఉన్నట్టయితే, వ్యవసాయదారుడు అనే కాకుండా భూమి ఉన్నటువంటి ఒక ఎక్కడైనా ఇండ్ల ముందర ప్లాట్లు కూడా అలా. 2 ప్లాట్లు ఉన్న వాళ్ళు, సిటీలలో ఇప్పుడు 2-3 ప్లాట్లు ఉంటాయి ఒకటే దగ్గర. అటువంటి వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకొని తనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని మనమే చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మనం చేసాము. దగ్గర 3 సంవత్సరాలు అవసరం అవుతుంది. పాలేకర్ గారు ఇచ్చినటువంటి ఈ విధానం కాన్సెప్ట్ ని మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని తీసుకొని వాళ్ళ యొక్క ఫామ్ లో డెవలప్ చేసుకొని వాళ్ళు మంచిగా వాళ్ళ లాభపడాలి. ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా కానీ లాభపడాలి. పనులు. మల్టీ లేయర్ ఫార్మింగ్ ని తీసుకెళ్లాలని. ఇప్పుడు మీ దగ్గర మీరు ఏదైతే మీరు వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయంలో కూడా ప్రతి గోధుమ కానివ్వండి, ప్రతిదీ ఇతర అన్ని పంటలు కూడా మీరు వ్యవసాయం. అవును, ఇది ఒకటే organic ఫామ్ చేస్తున్నారు. కాకుండా 20 ఎకరాల లోపల నేను 9 సంవత్సరాల నుంచి ప్రతి పంటని వేస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా పసుపు, గోధుమ, జొన్న, తర్వాత కందులు, మినపప్పు, తర్వాత పెసర, తర్వాత ధనియాలు, తర్వాత ఇతర పంటలు, అన్ని రకాల పంటల్ని మనం ఒక వరి తప్ప మిగతా అన్ని పంటల్ని మనం తీసుకొని మనమే ఇది చేస్తూ వేరే వాళ్ళకి
ఒక దిక్సూచిగా కావాలని ఉద్దేశం ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ రోజులలో కూడా మనకి ఎక్కడైనా మార్కెట్లో కానీ పండ్లు కానీ లేదా వంటకు సంబంధించిన నిత్యావసర సరుకులు కానివ్వండి మనకు దొరుకుతలేవు, ఒరిజినల్ దొరుకుతలేవు. అవును. ఇప్పుడు మీరు 20 ఎకరాలు చేస్తున్నారు, మరి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీ ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా దగ్గర ఉన్నాయి, నేను ఇవ్వగలుగుతాను. సో మీ నేను దగ్గర పెద్ద చాలా మొత్తంలో మంది కూడా తీసుకుంటారు, ఫోన్ తీసుకుంటారు. ద్వారా ఆర్డర్ చేసుకొని అవును. వ్యవసాయంలో మీరు పండిస్తున్నవాడికి తీసుకుంటారు. ఒక్కసారి వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మా పంటల్ని తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఎందుకోసం అంటే బయట సమాజంలో ఏదైతే దొరుకుతుందో కెమికల్ లోపల అది వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఇవి తిని వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా కావాలంటే వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నా నంబరు ఒకసారి 9603190109. తెలుగులో ఎందుకు చెప్తున్నా అంటే తెలుగుని కాపాడాలి, తెలుగుని మనం ప్రోత్సహించాలి కాబట్టి తెలుగులో చెప్తున్నా. ప్రతి దగ్గరికి వెళ్ళి తెలుగులోనే చెప్తా ఉంటాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నేను వాడను. ముఖ్యంగా ఇది చాలా పెద్ద విషయము. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిజ జీవితం లోపల తీసుకురావాలి, దీన్ని ఖచ్చితంగా అనుసరించాలి. ప్లాస్టిక్ అనేటువంటిది మనము ఒక్కసారి మనం ప్లాస్టిక్ వాడిని తీసుకొచ్చినామంటే కొన్ని యుగాల వరకు అది నశించదు. ముఖ్యంగా ఏంటంటే సో ఇది ఉల్లి వేసాము, దీంట్లో మొన్ననే జీవామృతం వదిలాము. ఇప్పుడు మీ భూమిలో నడుస్తే వేరే భూములలో ఈ భూములకు తేడా ఉంటుంది. ఈ భూమి మొత్తం మెత్తగా ఉంది. అవును. ఇప్పుడు అక్కడ చెప్పులు వదిలేసి వచ్చాం కదా, బాగా మెత్తగా ఉంది. అదే వేరే భూమిలో సైడ్ల భూమిలో కూడా నడిచినాం కదా, అది గట్టితనం పుచ్చుకపోతుంది కాళ్ళకు. అంటే ఎందుకోసం అంటే మనం ఎటువంటి రసాయనాలు వాడం కాబట్టి దగ్గర 20 ఎకరాలకి ప్రతి పంట లోపల మనం పండించినటువంటి ప్రతి పంట లోపల ఎటువంటి రసాయనాలు వాడకుండా 9 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంగా చేస్తున్నాం కాబట్టి పాలేకర్ విధానాన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఎంత దిగుబడి వస్తుందండి? ఇప్పుడు ఈ ఏదైతే మల్టీ లేయర్ ఫార్మింగ్ ఏదైతే 1/2 ఎకర్ చేసామో సో ఇది మన ఇంటి కోసం చేసాము. సో ఇతరుల కోసం అంటే కమర్షియల్ గా చేయలేదు, మన ఇంటి కోసం చేసాము. వేరే వాళ్ళు ఒకవేళ ఎకరం పాటు చేసినట్టయితే దీంట్లో ఎకరానికి 3 నుంచి 4 లక్షల వరకు సంపాదించగలం. సంవత్సరం దిగుబడి 4 లక్షలు వరకు మనం దీంట్లో తీసుకోవచ్చు. సో ఇది చాలా మంచి పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. 3 నుంచి 4 లక్షలు అంటే చాలా. ప్రతి ఒక్క పంటను మనం తీసుకోవచ్చు. మన ఇంటికి సరిపడా మనం అన్ని పంటలను తీసుకుంటూ మనం వాడుకుంటూ బయటకు అమ్మినా కూడా 3 నుంచి 4 లక్షలు ఎకరానికి సంపాదించాం. నేను తక్కువలో చెప్తున్నా, ఇంకా బాగా చేసినట్టయితే నిజంగా 5 లక్షల కంటే కూడా ఎక్కువ సంపాదించే ఆస్కారం ఉంది. సో దీనికి ఒక ప్రేమతో చేయాల్సి వస్తుంది. అవునా, ప్రేమతో చేసినట్టయితే నిజంగా మట్టి మనల్ని ఏదో ఖచ్చితంగా మనం మట్టి నమ్ముకోవాలి, ఆవును నమ్ముకోవాలి. ఖచ్చితంగా దాన్ని నమ్ముకున్నట్టయితే మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి? దగ్గర 20 ఆవులు ఉన్నాయి మొత్తం కలిపి, చిన్న పెద్ద కలిపి 20 ఆవులు ఉన్నాయి. దాంట్లో 4 రకాల వెరైటీస్ ఉన్నాయి. దేవుని, గిర్, తర్వాత లాల్ కందార్, తర్వాత జరీ. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చా? మేము ఒక గిర్ తర్వాత దేవుని మనం వేరే దగ్గర తీసుకొచ్చాము. జరీ తర్వాత లాల్ కందార్ మన దగ్గరనే ఉంటాయి కాబట్టి అలా మనం చేస్తున్నాము. దాంట్లో వచ్చినటువంటి పేడని మనం దీంట్లోనే సో చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించాలని నా యొక్క మనవి. ఏదేమైనప్పటికీ మీ వ్యవసాయం చాలా బాగుంది. మినిమము మార్కెట్లో దొరికే పండ్ల కంటే మన దగ్గర ఒకవేళ కావాలి అనుకుంటే మీతో అధికంగా మీ ఇంటికి సరిపడని తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తే రేటు ఏమైనా తేడా ఉంటుంది మార్కెట్ అంటే ప్రతి దానికి? అయితే మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో మార్కెట్ కంటే మనకి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మనకు మనం చేసేది ప్రకృతి పరంగా కాబట్టి కొంచెం తేడాగా ఇస్తాము. ఎందుకోసం అంటే ఇటువంటి ఎక్కడ దొరకవు కాబట్టి. కేజీ జామకాయలు ఇప్పుడు మార్కెట్ లో 50-60 రూపాయలు దొరికితే మినిమం మన తాట 30% మనము దానికి 10 నుంచి 30% వరకు ఇలా మనకు దాన్ని బట్టి అంటే మనం ఏదైతే పంట కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం దాన్ని బట్టి మనం రేట్ డిక్లేర్ చేస్తాం. మనం ఎంత ఖర్చు అయింది, సో ఎంత కష్టపడ్డాము, దానికి ఎంత రావాలనేటువంటి ఖర్చు అది లెక్క చేసుకొని మనం అలా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ లోపల ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ ఏంటంటే మనము ఎందుకు ఉపయోగిస్తారు? టీ కోసం వాడుకోవచ్చు. నిజంగా చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అన్నమాట ఇది. సో దీని ద్వారా ఏమవుతుందంటే చాయ్ చేసుకున్నట్టయితే మనకు తలనొప్పి కానీ ఎటువంటి వాసన కూడా చాలా దీన్ని వేడి నీళ్ళలో వేసుకొని తేనె వేసుకొని మనం తాగినట్లయితే
మనము మనశ్శాంతికి మంచిగా రిలీఫ్ అవుతాము. ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని నుంచి ఆయిల్ తీస్తారనమాట. ఆ. ఆయిల్ తీసినటువంటి ఆయిల్ ని మనం మన మసాజ్ దీనికి Body లేదు మన బాడీకి పెట్టుకున్నట్టయితే ఎటువంటి మస్కిటోస్ మనకు మనకు కుట్టకుండా కుట్టు. ఉపయోగపడుతుంది. అంటే అంత మంచి అవును. మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. అంతా పవర్ఫుల్. సో చాలా మంచిది. ఈ ఫీల్డ్ లో ఒకటే పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది టీలో వేసుకోవచ్చు అన్నారు కదా, అంటే టీ. ఎందులో డికాషన్ డికాషన్ పాలక? వేడి నీళ్ళల్లో కలిపేసి ఆ. వేడి నీళ్ళల్లో ఒక 2 కాడలు వేసేసుకొని ఆ. దాంట్లో కొంచెం తేనె కలుపుకొని మనం తాగేయడం అంతే. ఎటువంటి టీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి చాయ్ పత్తి కానీ చక్కెర కానీ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు విలేజ్ కు దగ్గర ఉంది, ఈ ఏదైతే హాఫ్ ఎకర్ ఉందో విలేజ్ కు దగ్గర ఉంది, చూస్తే అన్ని మొక్కలకు కూడా పండ్లు ఆల్రెడీ వచ్చేసినాయి, అవును. తినాడికి వచ్చేసినాయి. వీటికి దీన్ని ఊరి దగ్గర ఉంది కాబట్టి కాపాడుకోవాల్సిన వేరే వాళ్ళు అవసరం వచ్చి అయితే తింపపోవటం అది ఇది. పందుల బెడద నుంచి, కోతుల బెడద నుంచి, మనుషుల బెడద నుంచి కాపాడడం కోసం మనము ఈ కంచెను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సోలార్ పెన్షన్ ఏదైతే ఉందో, సో ఇది మనం పెట్టడం వలన ఎటువంటి పందులు కానీ, ఎటువంటి కోతులు కానివ్వండి, ఎటువంటి మనుషులు మనుషులు కానీ, కానివ్వండి, ఎవరు లోపలికి ఎటువంటి రాకుండా అది జంతువులు ఉపయోగపడుతుంది. ఎటువంటి రావు. ఏవి రావు. ఎంత ఖర్చు అయింది? ఇది వచ్చేసి మనకు ఒక 20,000 ఖర్చు అయింది. సో అది మనం అలా పెట్టుకొని మనం దీన్ని కాపాడుకోవడం జరుగుతుంది. 20,000. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా బాగా రిజల్ట్ ఉంది. ఇప్పుడు సో 20,000 ఖర్చు అయింది కదా, దాని అంటే ఎన్ని ఎకరాలకు వాడుకోవచ్చు? ఇది మీరు దగ్గర హాఫ్ దగ్గర ఎకర్ 50 ఎకరాల వరకు వాడుకోవచ్చు. 50 ఎకరాలు. 50 ఎకరాల వరకు వాడుకోవచ్చు. సోలార్ అది. ఉమ్. సో మనం అది పోల్స్ పెట్టుకొని దానికి వైర్ బిట్ చేస్తే దానికి కనెక్షన్ ఇచ్చి మనం చేసుకోవచ్చు అన్నమాట. మూడు వైర్లు 3 లైన్లు మూడు లైన్లు. పెట్టుకున్నాము. అలా అంటే 6 పైనుంచి లైన్లు కూడా దుంప. పెట్టుకోవచ్చు. ఆ. సో అలా పెట్టుకోవడం మంచిది. సో మనం తక్కువ ఖర్చు లోపల ఇలాగే కట్టెలు పాతుకొని మనం అలా చేసుకోవడం జరిగింది. లేదు అని అంటే మనము పోల్స్ పెట్టుకొని లేదా ఇంగల్స్ పెట్టుకొని మనం అలా చేసుకోవచ్చు. పర్మనెంట్ అది. అవునండి. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదండి సింధే సానత్ గారి వ్యవసాయం. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు. ఆ కెమికల్ వ్యవసాయము ఏదైతే పండ్లకు కానివ్వండి, మనము తినే కూరగాయలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కెమికల్ తోని వాడుతున్నారు. కాబట్టి అది మార్కెట్లకు ఈ రోజు స్ప్రే చేస్తే రేపు సాయంత్రం కానివ్వండి, రేపు మధ్యాహ్నం కానివ్వండి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. మనం తినేది కెమికల్ తో ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో మనం తినేది మొత్తం పూర్తి విషము. అది మనిషిని కూడా తొందరగా నాశనం చేస్తుంది. ఏదైతే సాయంత్ గారు చేస్తున్న వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది. అతను 20 ఎకరాల్లో కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సానత్ గారు చేసే వ్యవసాయం చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి రైతుల దగ్గర మీరు అందరూ కూడా ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నారో, ఒరిజినల్ ఫార్మింగ్ చేస్తున్నారో ఆ రైతుల దగ్గర దొరికేవి మీరందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి రైతులను కూడా అందరము ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సింధే సాయినాథ్ అనే రైతులాగా అందరూ కూడా సాయినాథ్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫార్మింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకోసం అంటే ఇలాంటి ఫార్మింగ్ చేస్తేనే అందరి భవిష్యత్తు బాగుంటుంది. లేకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి రైతుల్ని మనం ప్రోత్సహిద్దాం. ఇలాంటి ఫార్మింగ్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి అయినా కూడా సాయినాథ్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రారంభించాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం.